నేను 10 సంవత్సరాలు 11 ఏళ్ల ప్రయాణానికి వచ్చేటప్పటికి పేకల్లో తప్పుల్లో మునిగాం. అక్కడి నుంచి ఇక పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినా కూడా అప్పు వెంటాడుతూనే ఉంది. ఇది 10-11 సంవత్సరాల ప్రాయం నుంచి దాదాపు ఒక 14-15 సంవత్సరాలు తమ్ముడు బాగా విను, 14-15 సంవత్సరాలు అప్పులు నిండా మునిగి తేలాం. ఎట్లనో యేసు ప్రభుని గురించి నాకు దేవుని కృప దొరికింది, ఆయన గురించి తెలుసుకున్నాను, ఆయన దర్శనం పొందుకున్నాను. అప్పటిదాకా చేయని పూజలు లేవు, తిరగని గుళ్ళు గోపురాలు లేవు, మొక్కని వ్యవహారాలు లేవు. ఇక వాటి గురించి చెబితే శాటభారతం చాలా ఇద్ది, తెల్లారిద్ది మనకి. వాటి నుంచి బయటపడటానికి సిద్ధాంతుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, గుళ్ళు గోపురాల దగ్గరికి, ఫలాన్ దగ్గర అద్భుతమైన క్షేత్రం అంటే ఆడిగిపోయి రైల్వే ప్లాట్ఫారాల మీద, బస్ స్టాండింగ్లో ప్లాట్ఫారాల మీద వండుకొని ఇటుపక్క ఊములు చండాలం. ఏం చేద్దాం మరి, దైవభక్తి. అట్లనే పోయి తిండి లేక నిద్ర లేక ప్లాట్ఫారాల మీద వండుకొని పడాల్సిన బాధలు అన్నీ పడ్డాం, అనుభవించాల్సిన దరిద్రం అంతా అనుభవించాం. ఏది దేవుడో తెలియదు, ఎందుకు దేవుడో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. వాడు చెప్పటం ఏం చేయటం, ఏ జీవితం అది ఉన్న సంగతి చెబుతున్నా. చివరికి ఎట్లనో టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన కూడా చేసుకున్నాం. అంత విరక్తిలో ఉన్నప్పుడు ఒక రాత్రి వేళ నాకు కలిగింది ఆలోచన. ఇన్ని సంవత్సరాలు నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగి మొక్కుతా ఉన్నాం. అసలు మేము సేవిస్తుంది నిజంగా దేవుడినేనా? అసలు వీళ్ళు దేవుళ్ళేనా, దేవతలేనా? లేకపోతే దేవుడు వేరుగా ఉన్నాడా, అసలు లేడా? ఉంటే అసలు దేవుడు ఎవరో? ఉంటే వానికి కరుణ, జాలి, దయ, మమత మా బతుకులను చూసి కనీసం కాస్త కనికరం ఉండదా అని ఒక విరక్తిలో నేను ఒక రాత్రి ఆలోచన చేసుకుంటున్నప్పుడు, ఈ మాట ఎప్పుడు అంటానా, ఈ టైపు మైండ్ ఎప్పుడు వచ్చిద్దానా కానీ ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి అంతే కదండి. అప్పటిదాకా నేను గుడ్డితనంలో కూర్చొని బావిలో కప్పలాగా ఇదే జీవితం అనుకుంటే అదే బతుకు అయిపోయింది. ఆయన దర్శించినా, ఆయన మాట్లాడినా వినే పొజిషన్లో లేనప్పుడు మరి చివరికి నేను మొక్కేది సరైందేనా, నేను ఫాలో అవుతుంది నిజమైన దేవుడినేనా అన్న ప్రశ్న నాకు పుట్టినప్పుడు, నేను ఫాలో అవుతున్న దాని మీద డౌట్ నాకు వచ్చినప్పుడు, అప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. లేచి వెళ్ళు, సన్నిధికి వెళ్ళమని దేవుడు నాతో మాట్లాడాడు. అది నా సాక్ష్యంలో చెప్పాను. ఒక దర్శనం ద్వారా నన్ను సంధించాడు. నాకు ఒక దర్శనం ఉంది. రక్షణలో రావడానికి ఒక దర్శనం ఉంది, రక్షణలోనికి వచ్చిన తర్వాత సేవలోనికి రావడానికి ఒక దర్శనం ఉంది, సేవలోనికి వచ్చిన తర్వాత కూడా ఒక దర్శనం ఉంది. దర్శనం లేని బతుకు కాదు నాది, ఒక ప్రత్యక్షత లేని జీవితం కాదు. ఒక దర్శనం ఉంది నాకు, దేవునికి మహిమ. ఒక ప్రత్యక్షత ఉంది, స్పష్టంగా కనుగొన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక దేవుడికి ఉండేటువంటి హై క్వాలిటీస్ అన్నీ కూడా నేను ఫాలో అయినటువంటి వాళ్ళలో, గతంలో ఫాలో అయిన వాళ్ళలో లేవు. అవి యేసుక్రీస్తు ప్రభులో స్పష్టంగా నాకు కనిపించాయి. ఒక దేవునిలో ఉండే ప్రేమ, ఒక దేవునిలో ఉండేటువంటి న్యాయం, దేవునిలో ఉండేటువంటి గాంభీర్యం, దేవునిలో ఉండే పరిశుద్ధత, దేవునిలో ఉండే నీతి ప్రవర్తన. ఒక దేవుడు అంటే మనం ఎలా అంచనా వేసుకుంటాం, ఎలా ఊహించుకుంటామో దానికి తగ్గట్టుగా యేసయ్య కటౌట్ నా ముందు నిలిచింది పర్ఫెక్ట్గా. ఆయనతో మిగిలిన వాళ్ళని, నేను ఫాలో అయిన వాళ్ళని పోల్చి చూస్తే ఏ కోశాన కూడా సరితూగరు. మొత్తం దూది పింజల్లా లెగిసిపోయినాయి. మిగిలిన ఫొటోస్ ఏవి నిలవల. యేసు ప్రభు వ్యక్తిత్వ సౌందర్యం ముందు.